Hey everyone, welcome back to my channel. Today's video మీ ముందుకైతే ఒకటి ల్యాండ్ తీసుకొచ్చామండి. విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్కున్నటువంటి రోడ్ అనమాట. సో అదే రోడ్ కానుకోండి చుట్టూ కడలేసినటువంటి ల్యాండ్. ఓవరాల్కి వచ్చేసరికి జస్ట్ 30 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. హైవేకి వచ్చేసరికి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ల్యాండ్. RRR ఎండ్ ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. సో ఈ ల్యాండ్ వచ్చేసరికి కంప్లీట్గా 2 acres స్పీట్ అనమాట. మా ఛానల్ని మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్స్ని క్లిక్ చేయండి. మా ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్లతో వస్తాయి. ఈ ల్యాండ్ వచ్చేసరికి శ్రీశైలం హైవేలో వస్తుంది. మనకిది రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి ల్యాండ్, శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. సో ల్యాండ్ కాస్ట్ కూడా జస్ట్ మనకు తక్కువనే చెప్తున్నారండి. 70 lakhs per acre చెప్తున్నారు వీళ్ళు. ల్యాండ్ కాస్ట్ వచ్చేసరికి మనకిది అది కూడా స్మాల్ నెగోషియబుల్ అయితే అవుతుంది. ఇది వచ్చేసరికి మనకు అడుగుతుంటారు ఎవరు ప్రాపర్టీ అని చెప్పేసి. ఇది జనరల్ ప్రాపర్టీ, అంటే మనం బీసీ ఎస్సీ ఎస్టీ అడుగుతుంటారు, అలాగైతే జనరల్ ప్రాపర్టీ అనమాట ల్యాండ్. ఈ ల్యాండ్ వచ్చేసరికి సో అలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. రోడ్ ఎలా ఉందని అడుగుతున్నారు నన్ను. సో అందుకోసం ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో ఈ ల్యాండ్ అయితే చూడండి, ఇప్పుడు ఈ విలేజ్ టు విలేజ్ రోడ్ ఉంది కదా, ఇదే రోడ్డుకి ఆనుకున్నటువంటి ల్యాండ్ చుట్టూ కడలేస్తున్నాయి. ఇదైతే కల్టివేషన్ అయితే లేదండి, ఎందుకంటే వీళ్ళు అమ్మడానికి పెట్టారు కాబట్టి కల్టివేషన్ అయితే చేయటం లేదు. సో ఇది కొని పెట్టుకున్నారు హైదరాబాద్ వాళ్ళు, అందుకే ఇది మనం కడలేసి ఫెన్సింగ్ వేసి పెట్టారనమాట. టోటల్ ఎక్షన్ అయితే మనకు 2 acres. అయితే వీళ్ళు 70 lakhs చెప్తున్నారో అది నెగోషియబుల్ అయితే అవుతుంది. ఇది వచ్చేసరికి మీకు శ్రీశైలం హైవేలో వస్తుందని చెప్పాం కదా మీకు. మనము శ్రీశైలం హైవేలో మనము ఓవరాల్ నుంచి జస్ట్ మనకు కందుకూరు తర్వాత కడతాల్ వచ్చిన తర్వాత కడతాల్ టోల్గేట్ తర్వాత మైసిగండ్ అమ్మవారి టెంపుల్ దాటగానే సో మనకు అక్కడ ఒకటి కరకల్ పహాడ్ అని గేట్ ఉంది. అక్కడ నుంచి లైట్కి వెళ్తే మనకు అక్కడ జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్. చూడండి, రోడ్ ఫేసింగ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. మీకు రోడ్ ఫేసింగ్ చూసే ప్రయత్నం కూడా చేస్తున్నాం. రోడ్ ఫేసింగ్ చాలా బాగుంటుంది అనమాట. మనకి ఇదంతా కంప్లీట్గా రోడ్ ఫేసింగ్ అనమాట. చుట్టూ కడిల్ ఫెన్సింగ్ వేసింది. సో అక్కడ నుంచి మనకు ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తే సో ఈ ల్యాండ్ అయితే 2 acres బీట్ అయితే మనకు అవైలబుల్గా ఉందండి. మనకి వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకు కడతాల్ మండలంలో వస్తుంది, రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి రోడ్. ఇప్పుడైతే మనకు శ్రీశైలం హైవే 4th సిటీగా మారుతుంది. సో ఇక్కడ తర్వాత ఫ్యూచర్లో అయితే ల్యాండ్స్ కొనలేము, అలాంటి ఏరియా అవుతుంది అనమాట. సో మైసిగండి మనకైతే విల్లాస్ ఉన్నాయి మనకిది. సో ఇక్కడ ప్లాటింగ్ పర్పస్ కానీ ఫామ్ హౌస్ కట్టుకోవడానికి కానీ చాలా బాగుంటుంది ఈ యొక్క ల్యాండ్ అయితే మనకిది. సో ఇందులో అయితే స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంటుందండి మనకిది. సో విలేజ్ వచ్చేసరికి ఇది మనకు వాసుదేవ్పూర్ అనే ఒక విలేజ్ వస్తుంది. అది కడతాల్ మండలికి అయితే వస్తుంది అనమాట. మనకు రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో కడతాల్ మండలి అయితే ల్యాండ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీకు తెలుసు, ఎందుకంటే ఇది మనకు తిరుపతి హైవేగా మారుతుంది. 4th సిటీ అంటే అక్కడ జస్ట్ మనకు 10 minutes డ్రైవ్లో అయితే అక్కడ 4th సిటీ అయితే మనం ఇక్కడికి ఈ ల్యాండ్కి వరకు అయితే మనం వచ్చేయచ్చు అనమాట. మనం ఈ ల్యాండ్ ఒక ఏరియాకి అయితే. సో మీకు ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే అయితే కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే ఉందో సేమ్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సేమ్ నెంబర్ మీరు వాట్సాప్ కూడా చేసి మీ యొక్క ల్యాండ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు.